హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్బి వరల్డ్. మనం సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి వీడియోలో చూసుకుందాం. ఇన్ కేసు మనకు ఒక సెల్లర్ దొరికినాడు, మనం బైక్ని తీసుకుంటాము అనుకుంటే కనుక ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకొని దాంట్లో ఓనర్ నంబర్స్, అంటే ఎంతమంది ఓనర్స్ దీనికి చేంజ్ అయినారని చెప్పి మనం చెక్ చేసుకుంటాము. దాన్ని బేస్ చేసుకునే ఈ వెహికల్ యొక్క అంటే మోడల్ నంబరు ప్లస్ నంబర్ ఆఫ్ ఓనర్స్ ఎంతమంది చేంజ్ అయినారు ప్లస్ బైక్ యొక్క ఓడోమీటర్ ఎంత తిరిగింది, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఒక బార్గైనింగ్ క్యాలిక్యులేషన్ అనేది వస్తాము. సో అవన్నీ మీరు ఎలాగో చూసుకుంటారు కాబట్టి మనం జస్ట్ బండి యొక్క ఫిజికల్ చెక్స్ ఏమేమి చేసుకోవాలని చెప్పి నేను జస్ట్ మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో మోస్ట్లీ ఓడోమీటర్ రిలేటెడ్ కిలోమీటర్స్ తిరిగిండేది ఉంటుంది కదా, అది కూడా ట్యాంపర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనం అది కూడా ఎగ్జాక్ట్ అని చెప్పలేము. డిజిటల్ డిస్ప్లేకైనా అనలాగ్ డిస్ప్లేకైనా మెకానిక్స్ దగ్గర వాడికి కావాల్సిన టెక్నిక్స్ అన్ని ఉంటాయి. సో మెకానిక్ అయినా దాన్ని క్లియర్గా చెప్పలేడు అది ట్యాంపర్డ్ కిలోమీటర్స్ రిజల్టా లేకపోతే కన్నా నార్మల్గా బండి తిరిగిందే అంతనా అని చెప్పి ఎవరు జెన్యున్ గా చెప్పలేరు. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది టైర్స్ ఇంకా మనకి ఎంత అవైలబుల్ ఉన్నాయని చెప్పి. మనకి టైర్స్ సైడ్స్ గన గమనిస్తే గన ఇలాంటి యారో మార్క్స్ ఉంటాయి, అప్ యారో అని చెప్పి. సో దాని తర్వాత మనం ఆ యారోని అలానే ఫాలో అయితే కనుక ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు. బైక్స్ అంటే టైర్స్కి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈ యారో మార్క్స్ ఉంటాయి ఇలాంటివి. అవి టైర్ చుట్టూ కొద్ది ప్యాచెస్ అంటే కొద్ది డిస్టెన్స్లో అవి సర్కిల్ అన్ని ఏరియాస్లోనూ కవర్ చేసి ఉంటారు. సో మనం ఇప్పుడు టైర్ ఎంత అరిగింది, ఎంత లాస్ట్ లిమిట్ అని చెప్పి ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ పాయింటర్ ఉంది కదా, ఆ పాయింటర్ నుంచి మనం నేరుగా వెళ్తే కనుక ఇలాంటి అంటే ఈ ప్యాచెస్ మధ్యలో ఇలాంటి బబుల్ ఒకటి ఇండికేట్ చేసి పెట్టింటారు. సో ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ లెవెల్ ఉంది కదా, ఈ టైర్ అప్పర్ లెవెల్స్ అనేటివి దానికి కనుక టచ్ అయితే అది ఇంకా టైర్ యొక్క లాస్ట్ మూమెంట్స్ అని. సో దాని తర్వాత మనం టైర్ని మార్చుకోవడమే బెటర్ ఆప్షన్. నెక్స్ట్ బైక్ బాడీ మొత్తం ఒకసారి ఫుల్ క్లీన్గా చెక్ చేసుకోవాలా. అంటే ఏదైనా రైట్ హ్యాండ్ సైడ్ కానీ అంటే ఇట్లా యాక్సిడెంట్ పాడైనప్పుడు ఈ హ్యాండిల్ ఇవంతా కింద పడే ఛాన్స్ ఉంది కదా, లేకపోతే ఈ ధూమ్ కానీ ఎంత పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఎక్కడన్నా స్క్రాచెస్ కానీ బండి పడిన సిమ్టమ్స్ కానీ ఏమన్నా మనకి కనిపిస్తాయా లేదా అని చెప్పి. తర్వాత డిస్క్ ప్యాడ్స్. సో డిస్క్ ప్యాడ్స్ కూడా మనం ఇక్కడ వీడియోలో గమనించవచ్చు కదా ఎంత డిస్క్ ప్యాడ్ ఉందని చెప్పి. అవి కూడా ఓకే లెవెల్లోనే ఉన్నాయి. నెక్స్ట్ డిస్కులు. ఇక్కడ మనం ఇట్లా తడిమి చూస్తే కనుక డిస్కులు కనుక ఏమన్నా స్క్రాచెస్ పడి ఉంటే కనుక మనకి ఇక్కడ సెన్స్ అవుతాయి. నార్మల్గా డిస్కులు అనేటివి నైస్గా ఉండాల. ఇన్ కేసు వాళ్ళు డిస్క్ ప్యాడ్స్ అరిగిపోయిన తర్వాత కూడా బ్రేక్స్ యూస్ చేసి ఉంటే కనుక ఈ డిస్కులు అనేటివి కొంచెం స్క్రాచెస్ లేకపోతే ఈ మెటల్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యి అలా కనిపించేది. సో లెఫ్ట్ హ్యాండిల్ సైడ్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలా, పన్నప్పుడు ఏమన్నా స్క్రాచెస్ అలాంటివి ఏమన్నా ఉన్నాయని చెప్పి. తర్వాత ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ బండికి బోల్ట్ వేసినారు చూసారు కదా, ఇది సైడ్ ఫాల్ గార్డ్కి ఆ బోల్ట్ వేశారు. అంటే బండి ఒకసారి పడింది, ఫాల్ గార్డ్ బెండ్ అయింది, దాని తర్వాత బెండ్ని తీసి మళ్ళీ దాని సపోర్టివ్ బోల్ట్ అనేది వేశారని ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఈ ఫ్రంట్ ఫోక్స్ రిలేటెడ్. మనకి ఇక్కడ ఏమన్నా ఆయిల్ లీక్ అవుతుందా అని చెప్పి మనం ఒకసారి చెక్ చేసుకోవాలా. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఇంజన్ పార్ట్. ఇంజన్లో ఈ ట్రాన్స్పరెంట్ మిర్రర్ ఉంటుంది కదా, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది మ్యాక్సిమము. సో దాంట్లో ఇంజన్ ఆయిల్ ఎంత ఉందని చెప్పి ఒక రెఫరెన్స్ ఉంటుంది. మామూలుగా మనం లెవెల్కి బండి పెడితే కన్నా ఈ హాఫ్ పాయింట్ అన్న అది చూపిస్తుంది. సో ఇప్పుడు బండి బెండ్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి క్లియర్గా చూపించట్లేదు. నెక్స్ట్ మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఇంజన్ యొక్క ప్యాకింగ్ అనమాట. ఎక్కడన్నా ఆయిల్ లీకేజ్ ఉందా. ఇప్పుడు మనం ఈ డస్టీ కండిషన్లోనే ఈ బండిని బయటికి తీసుకొచ్చాం. ఇప్పుడు మనం బండిని పూర్తిగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా సీల్ ఓపెన్ అయ్యి ఆయిల్ లీకేజ్ ఏమన్నా కనిపిస్తుందని చెప్పి మనం క్లియర్ కట్గా ఒకసారి చెక్ చేసుకునేది బెటర్. ఇంకా నెక్స్ట్ స్టెప్ బండి యొక్క కూలెంట్, అంటే ఇంజన్ని కూల్ చేసేదానికి ఇక్కడ కూలెంట్ అనేది ఆయిల్ యూస్ చేస్తున్నారు కదా, సో అది ఎంత లెవెల్ ఉంది అని చెప్పి అది కూడా ఒకసారి చెక్ చేసుకునేది బెటర్. ఇవి బండి ఆఫ్ స్టేట్ లో పెట్టుకొని మనం చెక్ చేసుకోవాల్సినవి. నెక్స్ట్ బండి ఆన్ అయిన తర్వాత ఇంజన్ సౌండ్స్ ని మనం ఒకసారి ఆ సౌండ్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయాలా. సో బండిని ఇట్లా ఐడల్ స్టేట్లో రన్నింగ్లో పెట్టి మనం కనుక అబ్జర్వ్ చేస్తే కనుక, సో మైక్ తీయాసన దీనికోసం మనం కనుక అబ్జర్వ్ చేస్తే కనుక బండి ఐడల్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ ఇంజన్ ఇప్పుడు నార్మల్ బేస్ సౌండ్ వస్తుంది కదా, దాంతోపాటే అప్పుడప్పుడు మనకి క్లిక్ క్లిక్ అని చెప్పి ఏమంటాం పార్ట్స్ విరిగిపోయిన తర్వాత ఒక మిషన్లో పెట్టి రన్ చేస్తే ఎలా ఉంటుంది అలా చిన్న చిన్న సౌండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
దాని మీనింగ్ ఏమరా అంటే ఇంజన్ని కొంచెం హార్ష్గా హ్యాండిల్ చేసినారు, లోపల ఏమన్నా పార్ట్స్ కొన్ని పగిలి ఇంజన్ లోపల అలానే స్టక్ అయిపోయినాయి, అలాంటి కేసెస్లో ఇలాంటి ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఒకసారి బండిని హై రైజ్ ఇచ్చి ఎలా ఆ సౌండ్ ప్యాటర్న్ ఎలా ఉందని చెప్పి కంటిన్యూగా ఉందా లేకపోతే ఏమైనా మాడిఫికేషన్స్ వస్తున్నాయని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలా. ఇంత మ్యాక్సిమం ఇగ్నిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ బేస్ సౌండ్ని స్టేబుల్గా మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇంజన్ సైడ్ మనకి పెద్దగా డిఫరెన్సెస్ అనేటివి ఏం కనపడలేదు. నెక్స్ట్ వీల్ రిమ్ సైడ్ కానీ వీల్ అలైన్మెంట్ సైడ్ కానీ అవి క్లియర్ ఉన్నాయా లేదా మనం ఒకసారి చెక్ చేసుకోవాలా. సో దానికోసం బండిని ఒకసారి ఆన్లో పెట్టుకొని ఒకసారి ప్యాటర్న్ ఒకసారి చూసుకోండి. వీల్స్ లేదా టైర్ ఈ యాంగిల్లో మనం ఒకసారి బాగా నీట్గా క్రాస్ చెక్ చేసుకోవాలి. వీళ్ళు ఏమన్నా బెండ్ ఉండి లేకపోతే అటు ఇటు మూవ్ అవుతాన్నా సో ఏదో ఇష్యూ ఉన్నట్లే. నెక్స్ట్ మనం ఈ రిమ్ అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఏవైనా ఒక బేసిక్ యాక్సిడెంట్ సిచ్యువేషన్స్లో టైర్ కనుక ఎక్కడన్నా సడన్గా గుంతల్లో ఇట్లా పడి లేస్తుంది కదా, అప్పుడు రిమ్స్ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందిరా అంటే ఈ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి సరిగ్గా కూర్చోవు, ఈ రిమ్స్ సైడ్ కనుక ఏమన్నా బెండ్ అయితే కనుక. సో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మేజర్ పార్ట్ ఈ చైన్. సో బండిని రైస్ చేసేటప్పుడే మనకి అర్థమవుతుంది చైన్ కండిషన్ ఏంటి అని చెప్పి. నార్మల్గా చైన్లో మనం ఫేస్ చేసే ఇష్యూస్ ఎక్కడో ఒక తాన అంటే చైన్ ఒక తాను టైట్ ఇంకో తాను లూజ్గా అలాంటి బిహేవియర్ని మెయింటైన్ చేస్తుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, బండిని మనం ఫాస్ట్గా రన్ చేసేటప్పుడు ఆ గిజిక్ 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 అని చెప్పే ఆ పీరియాడిక్ సౌండ్ లేకపోతే ఆ నాయిస్ అనేది మనకి చాలా డిస్టర్బ్ చేస్తుంది. సో ఈ వీల్ అలైన్మెంట్ టెస్ట్ కానీ లేకపోతే ఆ రిమ్ రిలేటెడ్ టెస్ట్లు కానీ ఫ్రంట్ వీల్కి బ్యాక్ వీల్కి రెండింటికి ఒకసారి చెక్ చేసుకోవాలా. సో బండిని మనం ఇంకోసారి కూడా అంటే ఎందుకైనా మంచిది ఇంకో లెవెల్ కూడా మనం చెక్ చేసుకోవాలా. బ్యాలెన్సింగ్ పాయింట్స్ అనేటివి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే బండిని మనం ఇలా వాలుస్తుంటే ఆటోమేటిక్గా ఈ హ్యాండిల్ కూడా దానికి తగ్గట్టు మూవ్ అవ్వాలి. సో నేను కొంచెం ఇక్కడ ఆఫ్ రోడ్ ట్రై చేస్తాను. మనకి ఎక్కడన్నా మెయిన్ రోడ్లో ఒక 40-50 స్పీడ్ని మెయింటైన్ చేసుకుంటా ఇది చెక్ చేసుకోవడం చాలా బెటర్. ఇంకో పాయింట్ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే బండి ఎప్పుడైనా ఒక 80 స్పీడ్ పైన దాటింది అనుకోండి, ఈ పాయింట్ అంటే ఈ స్టీరింగ్ ఉంటుంది కదా ఇలా షివర్ అయిపోద్ది. షివర్ అయిందంటే మనకి ఇంకా 80 పైన కాన్ఫిడెంట్గా రైస్ చేసేదానికి మనకి ఆ ఫీల్ రాదు. దానికోసం ఏం చెప్తామంటే ఏదైనా అవకాశం ఉంటే కన్నా అబోవ్ 80 అబోవ్ 100 కూడా ఒకసారి బండిని రైడ్ చేసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బైక్ని ఒకసారి టెస్ట్ రైడ్ కూడా చూసుకుందాం. బైక్ వైజ్ అయితే బ్యాలెన్సింగ్ కానీ నా బ్రేక్ కండిషన్ కానీ నేను రైడ్ చేయాలనుకుంటున్న డైరెక్షన్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. సో మనకు కావాల్సిన ఈ ర్యాష్ రైడ్ ప్యాటర్న్ కానీ స్మూత్ రైడ్ ప్యాటర్న్ కానీ అది ఏదైనా కూడా క్లియర్గా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం మేజర్గా ఫేస్ చేసే ఈ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మేజర్గా ఫేస్ చేసే ఇష్యూస్ ఏమిటంటే ఇండికేటర్స్ కానీ బ్రేక్ వేసినప్పుడు లైట్లు కానీ ఇవి పడకపోవడం ఇలాంటివి. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎవడైనా వెనక్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు మనం మన కంఫర్ట్ జోన్లో రన్ చేస్తున్నప్పటికీ కూడా ఇండికేషన్స్ బ్యాక్ అంటే మనం బ్రేక్ వేస్తాము అని వెనకవాడికి తెలియకపోతే కన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఈ పాయింట్స్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్రేక్ వేసి వస్తున్నా అంటే ఫ్రంట్ బ్రేక్ వేస్తాను, సో బ్రేక్ లైట్ పడుతుంది. నెక్స్ట్ బ్యాక్ బ్రేక్ కూడా వేసి చూస్తాను, అది కూడా పడుతుంది. సో బ్రేక్ ఈ ఇండికేషన్స్ లైట్స్ ఇవి బాగానే పడుతున్నాయి. నెక్స్ట్ ఈ ఇండికేటర్స్ అనమాట. సో ఇండికేటర్స్ కూడా ఫ్రంట్ బ్యాక్ పడుతున్నాయి. సో ఇటు సైడ్ కూడా బాగానే పడుతుంది. అలానే ఫ్రంట్ సైడ్ కూడా మనం ఈ లైటు హార్న్ మిగతా ఏమైనా ఎలక్ట్రానిక్ రిలేటెడ్ స్విచ్చెస్ ఉంటాయి కదా అన్నీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలా. నెక్స్ట్ లైట్. సో డిమ్ అండ్ డిప్ మెయిన్ మ్యాటర్ ఇక్కడ. ఏమన్నా ఎదురుగ్గా మనకి ఆపోజిట్ వెహికల్స్ సడన్గా వస్తున్నాయి వానికి మనం వార్న్ చేయాలా, నాకు పాత లేదు నువ్వు ఖచ్చితంగా నువ్వు నీ రూట్లోనే రావాలని చెప్పి మనం ఇండికేట్ చేయాలనుకున్నప్పుడు అంటే ఈ డిమ్ అండ్ డిప్ అనేది ఉండాలా. ఇన్ కేస్ లైట్ ఆఫ్ వేసినప్పుడు కూడా ఫ్లాష్ ఉంటుంది కదా, ఫ్లాష్ ఇవన్నీ పడతానే లేదా ఇవన్నీ క్లియర్గా చూసుకోండి. ఎందుకంటే ఇవి మనం గట్టిగా షౌట్ చేసి అరసలేం కదా, ఇండికేషన్స్ ఏమన్నా ఉంటే కానీ ఈ లైట్లతోనే మనం వాళ్ళకి అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలా. సో ఈ లైట్స్ దగ్గర మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పని లేదు, ప్రతిదీ పని చేయాలి. దాని తర్వాతే మనం చాలా ప్రమాదాల నుంచి తప్పించుకోగలం.
సో నెక్స్ట్ మేజర్ గా ఫేస్ చేసిన ఇష్యూస్ ఏమంటే ఈ ఓడోమీటర్ రిలేటెడ్, అంటే ఇక్కడ ఫ్యూల్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఫ్యూల్ పాయింట్స్ సరిగ్గా పనిచేయకపోవడము, లేకపోతే కనుక ఇక్కడ ఈ కిలోమీటర్స్ ఇవన్నీ కూడా ఒకే పాయింట్ కి స్టిక్ అయిపోయి ఉండడం, అవి మనం ఒక 10 కిలోమీటర్ల పైన అక్కడ చేంజ్ ఏం రాకపోవడము, లేకపోతే ఈ స్పీడ్ ఇండికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ స్పీడ్ ఇండికేషన్స్ కూడా స్పీడ్ ని అది క్లారిటీగా చూపించలేకపోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఫస్ట్ టైం వెళ్ళిన వెంటనే తీసుకోవాలనే రూల్ ఏం లేదు. సో బైక్ కండిషన్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ అన్ని పాయింట్స్ మనకి నీట్ గా సాటిస్ఫై అయినాయి అని చెప్పి మనకి క్లియర్ గా కనిపిస్తేనే నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. లేదు మనకి ఎక్కడైనా ఒక చిన్న కాంప్రమైజ్ పాయింట్ కూడా మిస్ అయిందని చెప్పి మనకు అనుకుంటే గన బైక్ ని ఒకసారి మెకానిక్ దగ్గర తీసుకొని వెళ్ళి చెక్ చేయించుకొని దాని తర్వాత కమిట్ అవ్వడం బెటర్ నా ఒపీనియన్ ప్రకారం. సో మోస్ట్లీ అన్ని పాయింట్స్ కవర్ చేశానని చెప్పి అనుకుంటున్నా. హీటింగ్ ఇష్యూస్ బైక్స్ లో కూడా ఉన్నాయి. అవేమరంటే బండిని మనం కొంచెం ఎక్స్ట్రీమ్ గా రైస్ చేసి, అంటే కొంచెం అగ్రెసివ్ రైడింగ్ చేసుకున్నాం అనుకో, ఫాస్ట్ గా ఇగ్నిషన్స్ ఇచ్చి లో గేర్స్ లోనే హై స్పీడ్ అంతా టచ్ చేసుకుంటా ఇలాంటి రైడింగ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ బైక్స్ కి, అంటే స్పోర్ట్స్ బైక్స్ కి అయితే కన్నా ఈ ఏరియాలో కూలెంట్ తో పాటు కూలింగ్ ఫ్యాన్ కూడా ఉంటది, అది స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు తీసుకునేటప్పుడు బైక్ గనక ఐడియల్ కండిషన్స్ లో లేకపోతే కొద్దిపాటి టెస్ట్ రైడ్లకి ఆ ఫ్యాన్ తిరుగుతుంది అంటే ఇంజన్ లో ఏదో సమస్య ఉందనే మీనింగ్. అంటే ఇంజన్ అంత తొందరగా వేడెక్కదు, ఆ ఫ్యాన్ టర్న్ ఆన్ అయ్యేది చాలా రేర్ కేసులో. అంటే ఒక 200 కిలోమీటర్స్ అలా నేను రైడ్ చేశాను కంటిన్యూస్ గా, అలాంటి సిచ్యువేషన్స్ లో ఫ్యాన్ స్టార్ట్ అయ్యే మూమెంట్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అలా కాకుండా మనం చిన్ని టెస్ట్ రైడ్లకి ఆ ఫ్యాన్ తిరిగిందంటే ఇంజన్ లో ఖచ్చితంగా ఏదో ఫాల్ట్ ఉందనే మీనింగ్. నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిలేటెడ్, ఈ ఆర్సీ అనేది ఓనర్ పేరు మీద ఖచ్చితంగా ఉండాలా. ఆర్సీ నేమ్, ఒకసారి ఆధార్ కార్డ్ నేమ్ ఒకసారి మనం వాలిడేట్ చేసుకునేది బెటర్. దాని తర్వాత ఇన్సూరెన్స్ అనేది పక్కా ఉండాలా, ఎందుకంటే నేమింగ్ ట్రాన్స్ఫర్ కి ఇన్సూరెన్స్ అనేది యాక్టివ్ లో ఉండాలా, దాని తర్వాత నేమ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అలా కాకపోతే గన వాళ్ళు ఇన్సూరెన్స్ ని కరెంట్ ఓనర్ మీద యాక్టివేట్ చేయించుకొని మళ్ళీ దాని తర్వాత మనం ఓనర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. దాని తర్వాత మళ్ళీ మన నేమ్ కి ఇన్సూరెన్స్ ని కూడా మార్చుకోమని చెప్పి చెప్తుంటారు. సో అదంతా మళ్ళీ పెద్ద తతంగం ఉంటది. కాబట్టి ఇన్సూరెన్స్ యాక్టివ్ లో ఉండేదిగానే కన్ఫర్మ్ చేసుకోండి. మాక్సిమం మనం మేజర్ కాంపోనెంట్స్ అన్ని కవర్ చేసాము. ఈ టెస్ట్లు కనుక మనకి క్లియర్ అనిపిస్తే బైక్ ని తీసుకునేయచ్చు, ఎందుకంటే ఇవంతా మేజర్ ఇష్యూస్. ఏ ఇష్యూ మనం ఫైండ్ అవుట్ చేయలేకుండా తీసుకొని వచ్చేసినాం అనుకో బైక్, మనం ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 to 15K మళ్ళీ అడిషనల్ గా మనం బర్డెన్ పెట్టుకోవాల్సి ఉంటుంది మనీ వైజ్ అయితే. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా వేరేటివి అరైజ్ అయితే, అంటే ఫ్రంట్ బ్రేక్ డిస్క్ ఆయిల్ తక్కువ ఉండడం కానీ, బ్యాక్ బ్రేక్ డిస్క్ ఆయిల్ తక్కువ ఉండడం కానీ, లేకపోతే డిస్క్ బ్రేక్స్ రిలేటెడ్ ప్యాడ్స్ సైజ్ అనేది తక్కువ ఉండడం కానీ, ఇలాంటివంతా బిలో 1000 రూపీస్ లోనే ఈ మామూలు అంటే మనం ఒక సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుంటానే మనం ఫస్ట్ సర్వీస్ అనేది చేపిస్తాము. కాబట్టి దాంట్లోనే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి ఒక 1500 లోనే. అలా కాకుండా మనం ఇంతకు ముందు మాట్లాడిన ఏ మేజర్ ఇష్యూని కూడా వదిలిపెట్టద్దు. ఒకటి పోయినా మోర్ దెన్ 10,000 మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ సెకండ్ హ్యాండ్ బైక్ రివ్యూని ఎలా చూసుకోవాలి, దాని రిలేటెడ్ టిప్స్ కనుక మీకు వర్తి అనిపిస్తే కనుక ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.